హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతారామ్ డైరీస్. సో ఇవాళ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చానమాట. మా ఇంటి సందడి వినాయక చవితి వ్లాగ్. సో ఇలా పొద్దున్నే సాటర్డే రోజు ఆగస్ట్ 7th రోజు వచ్చిందనమాట వినాయక చవితి. ఇలా పొద్దున్నే లేచి సో ఒక వినాయకుడు ఉండే ముగ్గు సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇంటి ముందు వేసానమాట. సో మధ్యలో కనిపిస్తున్నాడు కదా వినాయకుడు. సో అలా మంచిగా రోజ్ ఫ్లవర్స్తోనైతే ఒక మంచి బొట్టు పెట్టేశాను అనమాట. సో ఇలా బాగా చేశాక ఎవ్రీ సాటర్డే ఇట్స్ అ వెరీ రొటీన్. సో కాకపోతే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇలా శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇలా శారీ కట్టుకున్న తర్వాత యాజ్ యూజువల్ ప్రతి సాటర్డే నేను ఇలా పూజ చేసుకుంటా ఇంట్లో. సో ఇలా చిట్టి రోజాలతోని రెడ్ ఫ్లవర్స్తోని మంచిగా పూజ చేసుకున్నాను అనమాట ఇంట్లో. సో ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడికి అన్నీ చేసేద్దామని చెప్పేసి ఇలా నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇలా మార్నింగ్ 8 అయిందనమాట. నా సాటర్డే పనులన్నీ అయిపోయేసరికి సో మార్నింగ్ 8కి అయితే నేను స్టార్ట్ పెట్టేసా. ఇలా మా పాప ఇంకా పడుకొని ఉందన్నమాట. సో ఇలా మార్నింగ్ 8కి మేము సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాము. సో ఇలా మా ఆయన కూడా నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో బెల్లం తురుము కావాలి స్వీట్లకు అని చెప్తే సో ఇలా చేసిస్తున్నాడు. మా బాబు కూడా స్నానం అయిపోయింది వచ్చేసాడనమాట. నేను హెల్ప్ చేస్తా అని చాలా ఎంతోసియాజంతో ఉన్నాడనమాట. సో ఇలా నేనైతే పాల తాలికల కోసము ఎప్పుడు అయితే నేను అమ్మ చేతి వంట ఫాలో అయిపోతానమాట. సో ఇలా ఉండ్రల్ల పాయసం గురించి ఇలా తను చేసుకోమందనమాట. సో నేను ఎప్పుడు కానీ శ్రావణీస్ కిచెన్ లేకపోతే అమ్మ చేతి వంట లేకపోతే విస్మయ్ ఫుడ్ అనమాట. సో ఇలా 3 ఫాలో అయిపోతాను. ఎప్పుడు ఏది కన్వీనియంట్ ఉంటే అలా చేసుకుంటా. ఇలా మా పాప కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా వినాయక చవితికి అయితే మేమైతే ఒక మంచి మట్టి వినాయకుడు తెచ్చుకున్నాము ఇంటికి. సో ఇలా పైన ఒక అరటాకు, కింద ఒక అరటాకు, కిందకేమో ప్రసాదాలు పెట్టడానికి, పైనేమో వినాయకుడిని కూర్చోబెట్టమని అనమాట. అలా వినాయకుడితోని ఒక ఫుల్ ప్యాకెట్ అనమాట. 150 రూపీస్ అది. సో అలా 150 రూపీస్లో అంత ప్యాకెట్ ఇచ్చేసారనమాట. సో ఇలా అయితే అరేంజ్ చేసాము వినాయకుడికి. ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత ఒక వీడియో అయితే ఆన్ చేసుకున్నాం అనమాట. దేవుడికి వినాయకుడి పూజ ఎలా చేయాలని చెప్పేసి యూట్యూబ్లో అది కూడా చెప్తున్నారనమాట. సో అలా వినాయకుడి పూజ ఎలా చేయాలని చెప్పేసి లైన్గా చెప్తూ ఉంటే మేమైతే ఒక 30 minutes దాకా అలా కూర్చొని మంచిగా ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాయి అనమాట. సో ఇలా నేనైతే ఒక 5 ప్రసాదాలు అయితే చేశానమాట. పులిహోర, ఉండ్రాళ్ళ పాయసము, పప్పులు అండ్ కుడుములు అనమాట. సో ఇలా 5 ప్రసాదాలు చేసేసి అన్నీ డెకరేషన్ చేసేసి మేమైతే ఇలా బాగా చేసుకున్నాము వినాయక చవితి. సో 1 డేనే కాబట్టి ఫుల్ హడావిడి ఏం చేయలేదు. సో బేసిక్ ప్రొసీజర్స్ ఏమైతే ఫాలో అవుతారో అవన్నీ మేము ఫాలో అయ్యి వినాయకుడు ప్రతిమనైతే పెట్టుకొని బాగా పూజ చేసుకున్నామన్నమాట. సో మా పిల్లలు కూడా బాగా ఎంతోసియాసంతో చాలా బాగా చేసుకున్నారు. అండ్ ఒక 1 డే రోజే కాబట్టి సో ఇలా నైట్ టైం 8:30కి అనమాట ఇది విజువల్స్ అన్నీ. సో ఇలా 8:30కి జై బోలో గణేష్ మహారాజ్కి అని ఇల్లంతా ఒక టర్న్ వేసామన్నమాట. సో ఇల్లంతా ఇలా టర్న్ వేసేసి జై బోలో గణేష్ మహారాజ్కి అని నలుగురము ఇలా తిరిగేసి సో నిమజ్జనం చేద్దామని చెప్పేసి మేము ఇలా ఇది ముందు ఎప్పుడూ ఇలానే ఫాలో అవుతాం అనమాట. సో మా పాప ఏమో గంట కొడతా ఉంటుంది అనమాట సైడ్కి. సో ఇలా వీళ్ళైతే చాలా బాగా చేశారు మా పాప మా బాబు. అండ్ కోనేరు అని చెప్పా కదా, మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి దగ్గర కోనేరు ఉంది. సో అక్కడ నిమజ్జనం చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడైతే ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారనమాట. వినాయకుడు ముందు ఒక కర్పూరం వెలిగించి ఆ కర్పూరం ఆరాక దండం పెట్టుకొని అప్పుడు నిమజ్జనం చేయాలన్నమాట. సో ఇలా ఇక్కడ మా గుడి దగ్గర కోనేరు అయితే చాలా పెద్దది. సో ఇలా 4 sides మనుషులు దిగడానికి ఉంటుందన్నమాట. సో ఒక సైడ్ వచ్చేసి మేము ఇలా వచ్చాము. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సూపర్గా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ 2024 అయితే మాకు బాగా కలిసి వచ్చింది వినాయక చవితి. ఇలానే మేము నెక్స్ట్ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇలా వినాయక చవితి అయితే మాది అయిపోయింది పండగ. సో మా పాప అలా చూస్తూ ఉందన్నమాట. సో మా పాప వాళ్ళ మదర్ ఉంది లోపల, వాళ్ళ అమ్మ పిలుస్తుంది, అందుకే గణేశుడు వెళ్ళాడు అని చెప్తుంది. తనకి ఎవరు చెప్పారో కూడా తెలీదు. సో అంత క్యూట్ మాట్లాడుతుంది అనమాట మా పాప. సో ఇలా మాదైతే పండగ జరిగిపోయింది. సో మేమైతే చాలా హ్యాపీ. ఈ వినాయక చవితి చాలా స్మూత్గా హ్యాపీగా చాలా బాగా జరుపుకున్నామని. సో ఇది మా పండగ
వినాయక చవితి పండుగ హైదరాబాద్లో ఉంటేనైతే ఆ రేంజే వేరు, ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ విశేషాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.